అండ్ బైక్ ఏంటి అనేది కూడా చూపిస్తాను. సో ఇద్దామని కెమెరా 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 అన్న. ఓకే పెద్ద బండి అయినా చిన్న బండి అయినా ఇది ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా అండి అన్న. చిన్నదైనా పెద్దయినా ఏ బండి అయినా కదా మనం చూసి చెయ్యోపాల అది. బాయ్ డార్లింగ్స్ బాగా చదువుకోండి. చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. సో హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వీడియో ఏంటంటే మనం అయితే హైదరాబాద్ బయలుదేరిపోతున్నాం. నేను కొత్త బండి ఒకటి తీసుకున్నాను. సో దాని మీద అయితే బయలుదేరుతాను. సో వెళ్ళి స్టార్ట్ అయిపోతాం. చాలా అంటే చాలా రోజులు అయిపోయింది మనం కూడా వ్లాగ్ చేసి. సో ఇవాళ మనం బైక్ మీద వ్లాగ్ చేసేద్దాం. అండ్ ఆ బైక్ ఏంటి అనేది కూడా చూపిస్తాను. సో ఇది మనం ప్లాటినా. ఇప్పుడు దీని మీద మనం హైదరాబాద్ వెళ్ళిపోతుంది. ఈసారి నుంచి వచ్చే ప్రతి వ్లాగ్లో ఈ బైకే ఉంటుంది. వెళ్ళలేదు ఫ్యూల్ కొట్టించేసుకుని స్టార్ట్ అయిపోదాం. టైం వాళ్ళగా 6:30 అంత అయింది. సరే సరే బాయ్. సరే సో మనమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ తీసుకుని ఇప్పుడు జాయిగా వెళ్తా మాట్లాడుకుందాం. మనం ఎలాగో హైదరాబాద్ దాకా వెళ్తాంగా, చాలా ముచ్చట్లు మాట్లాడుకుందాం వెళ్తా. సో ఇప్పుడైతే ఫ్యూల్ కొట్టించేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఫ్యూల్ కొట్టించేసుకుని తర్వాత అలా నుంచి అలా స్టార్ట్ అయిపోదాం. ఎందుకంటే ఫస్ట్ ఆగలేదు ఫ్యూల్. అండ్ కొత్త బండి ఇది. సో నేను బైక్ తీసుకుని ఎన్ని రోజులు అయింది అనుకున్నారు. నిన్నే తీసుకుని వాళ్ళ పొద్దున్నే వెళ్ళిపోతాను. దీని మీద టీఆర్ నెంబర్ కూడా రాయించలేదు, కానీ టీఆర్ నెంబర్ వచ్చింది నా దగ్గర ఉంది. ఎవరన్నా ఆపితే అలా జీవించడమే. దాని నుంచి మనం ఏం చేసేది ఏం లేదు కదా. అండ్ ఫ్యూల్ కొట్టించేద్దాం ఉండండి. సో ఫ్యూల్ అయితే కొట్టించాను మామ శుభ్రంగా. ఫ్యూల్ అయితే కొట్టించేసాను, స్టార్ట్ అయ్యాను. సో ఎంతైంది కరెక్ట్గా 6:43 అయింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. అంటే ఫ్యూల్ అయి కొట్టించుకున్న తర్వాత స్టార్టింగ్ అదే. సో ఇదిగో 17 కిలోమీటర్స్ తిరిగింది. అదేనా నేనే చెప్పాను. ఎవరు ఆపినా పర్లేదు చూపిస్తే వదిలేస్తారు అనుకుంటాం మేబీ. ఎందుకంటే నేను పాత నాది ఎక్స్పల్స్ కూడా అలాగే టీఆర్ నెంబర్తోనే వేసుకొచ్చింది దాన్ని. ఫస్ట్ హైదరాబాద్ రావడం కూడా దాని మీద బైక్ వేసుకుని. సో అలాగే ఇది కూడా వేసుకుని బయలుదేరాం. కంగారే ఉందిలేండి, వెహికల్ కొత్త వెహికల్ కదా. సో ఒక 40, 50, 60 to 60 పెట్టుకున్నాం చాలు. అవి బైక్తో అలాగే వెళ్ళిపోదాం. సో మనం స్టాప్స్ అయితే 100 కిలోమీటర్స్ వస్తారా అనుకుంటున్నా. ఇవి కొత్త వెహికల్ కదా అని ఆలోచిస్తున్నాం. మ్యాక్స్ 100గా పెడతానండి. 100 పెట్టుకున్నాం. 430 అంతగా 435 అంత ఉంటుంది అక్కడికి. కెమెరా 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 అన్న. ఓకే సో మామ చూడు, ఏ బండి అయినా పెద్ద బండి అయినా చిన్న బండి అయినా ఇది ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా అండి అన్న. ఆయన చూస్తున్నాం మనం ఇంకా. సరే నేనే ఇంకా జాయిగా అటు జాయిగా వెళ్తున్నాం కదా పోదాము. ఆయన వచ్చి పలకరించాడు, ఏంటండి అది అని. సో నాకు అప్పుడే ఆకలేస్తుంది మామ బ్రేక్ఫాస్ట్కి. ఇందాక నుంచి స్టార్ట్ అయిన ఇందాక కదా అయినా ఆకలేస్తుంది. సో ఎక్కడైనా తీసుకుని నాకు తెలిసి ఇప్పుడులాగా మనం ఒక 35 కిలోమీటర్స్ వచ్చాం అంతే. 35 కిలోమీటర్స్ వచ్చాము.
సో ఒక చెల్లిదారులు ఎక్కడ దొరుకుతాడు ఆగి బ్రేక్ఫాస్ట్ సెట్ చేసేద్దాం. ఈ వ్యూ యాంగిల్ కూడా నాకు ఎలా రికార్డ్ అవుతుందో కూడా తెలియదు. ఒకసారి నేను ఇది వీడియో అయిపోయాక సాయంత్రం ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చూస్తా, దాన్ని బట్టి నేను ఇది మార్చాలా వ్యూ లేదంటే ఇదే వ్యూ ఉంచాలా అనేది చూసుకుని దాన్ని బట్టి చేస్తాను. సో మీరు కూడా ఒకసారి చూసి వ్యూ ఎలా ఉన్నదో కామెంట్ అయితే చేయండి. సో మన ఫస్ట్ టోల్ గేట్ ఇది. సో మొత్తం నాకు ఎన్ని వస్తాయి అబ్బా, మొత్తం మన హైదరాబాద్కి దగ్గర ఒక 4 or 5 ఉంటాయి అనుకుంటా. మేబీ ఇప్పుడు వెళ్తాం కదా అలాగో తెలిసిపోతుంది. సో ఇంకా టిఫిన్ బ్రేక్ కూడా ఏం తీసుకోవాలా. సో ఆగుదాం కొంతసేపు ఆగి డైరెక్ట్ అక్కడ ఆగిపోయి టిఫిన్ చేసి అదే బ్రేక్ పెట్టేసుకుని బైక్కి తర్వాత ఇంకా తినేసి మళ్ళీ వెంటనే బయలుదేరిపోదాం. నాకు తెలిసి చిన్న వెహికల్ కదా, స్పీడ్కి కూడా ఏమి వెళ్ళకూడదు, కొత్త వెహికల్ ఒకటి కదా. సో నేను అందుకే మ్యాక్స్ 40 to 50 అలా పెట్టుకుని హాయిగా వస్తున్నా. మరి స్లోగానే వెళ్ళాలి కదా, స్పీడ్కి వెళ్ళకూడదు. మనం ఇంక దీని ఫస్ట్ సర్వీస్ అక్కడ చేయిందాం. ఇక్కడి నుంచి అక్కడికి 4:30 చేంజ్ ఎంత ఉంది, ఇప్పుడు 50 తిరిగింది. దగ్గర అక్కడికి వెళ్ళి అక్కడ చేయించుకున్నాం. సో నేను ఇది వ్లాగ్ ఎందుకు చేయలేదంటే చేద్దాం అనుకున్నాను, డెలివరీ తీసుకున్నప్పుడు. కానీ ఏంటంటే కొన్ని పరిస్థితుల వల్ల అది చేయలేకపోయాను, నాకు కుదరలేదు అక్కడ. సో షార్ట్ అయినా పెడదాం అనుకున్నాం కానీ సర్లే ఇంకా షార్ట్స్ ఏం పెడతాం, ఎలాగో వ్లాగ్ చేస్తాం కదా డైరెక్ట్. సో దాంట్లో చెప్పేద్దామని చెప్పి నేనైతే పెట్టలా. సో నేనైతే టిఫిన్ బ్రేక్ తీసుకున్నాను, చేసి వచ్చాక మాట్లాడుకుందాం చెల్లు. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది కానీ ఇక్కడ బాగా. సో దాని గురించి నేను ఒక 2 ఇడ్లీ తినేసి బయలుదేరిపోతున్నా. మధ్యాహ్నం ఎక్కడైనా ఆగుతాం కదా, అక్కడ ఏమన్నా తిందాంలే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నా. చాలా ఆకలిస్తున్నాం ఇందాక నుంచి, ఆగుతుంది సర్లే వస్తుంది కదా, ఎదరాగుదామని అక్కడికి వచ్చి ఆగింది కదా. ఇక్కడేమో మనకి టిఫిన్ సెట్ అవ్వాలి సరిగ్గా చూసా. సో ఇప్పటికైతే మనం వచ్చాం మేబీ ఒక 65 అలా వచ్చాం ఇప్పటికి. అంటే ఏలూరు దగ్గరలో ఉన్నా, ఇంకా ఏలూరు ఒక 15 అలా ఉంటుంది, 15 kilometers అలా ఉంటుంది అనమాట మేబీ, అంతే దగ్గర. అదే విజయవాడ అయితే ఒక 80 చేంజ్ ఉంటుంది నాకు తెలిసి మేబీ. నెక్స్ట్ స్టాప్ తీసుకుంటే ఇంకా విజయవాడ. చిన్నదైనా పెద్దైనా ఏమన్నా కదా, మనం చూసి అది లింక్స్ బాగా చదువుకోండి. చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. సో ఇదేమో సెకండ్ టోల్ గేట్. ఫస్ట్ అక్కడ ఇందాకదే. సో ఇది సెకండ్. ఒక 5 వస్తాయి అనుకుంటున్నా, 5 వస్తాయి అబ్బా. నేను ఆల్రెడీ వచ్చిన కదా తెలుస్తుంది. సో ఇంకా ఎంత ఉందండి విజయవాడ, ఇంకా 50 చేంజ్ ఎంత ఉంది. ఇందాక ఆగింది కదా టిఫిన్ బ్రేక్, అంతే మళ్ళీ ఆగలా. సో విజయవాడ వెళ్ళి అక్కడ ఆగుదాం. 5 minutes 10 minutes అలా రెస్ట్ తీసుకుని మళ్ళీ అక్కడ కూడా బయలుదేరుకోవాలి. కొత్త బండి కదా, అయినా మనం స్పీడ్గా ఏమి వెళ్ళాం కదా, స్లోగానే వెళ్తాం కదా. సో అది అండ్ సాయంత్రం బాగా పంపిస్తాను, మనకి కంగారు ఏం లేదులే. నాకు వచ్చి టైం ఏంటండి అనిపించట్లేదు. 9 అయిపోయింది, 8:51 9 అయింది. అవర్స్ అయింది మనం బయలుదేరి. 2 hours-కి ఎంత వచ్చామంటే దగ్గర 100 kilometers వచ్చాం. ఒక 100 వచ్చాం, ఇంకా 300 చేంజ్ ఉంటుంది.
విజయవాడ దాటైపోతున్నాం కూడా. ఇంకా మన డెస్టినేషన్కి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే 287. అంటే అక్కడి నుంచి ఒక 3 అంటే 290 అనుకోండి మామ. కరెక్ట్గా 290 కిలోమీటర్స్ ఉంది ఇక్కడి నుంచి. ఇప్పుడు దాకా మనం ఎన్ని కిలోమీటర్లు వచ్చామంటే నాకు తెలిసి దగ్గర దగ్గర 150 అలా వచ్చాం. అంటే 150 వచ్చాం మామ. మనం వ్యూ చూడండి, బుర్రపాడు వ్యూ. పక్కన రైల్వే స్టేషన్, రైల్వే ట్రాక్. ఆ కొండ మీద ఇల్లు బాగున్నాయి. వ్యూ మాత్రం సూపర్ వస్తుంది. చూడండి చలి మామూలుగా ఉండదు కొండ ఏరియాలో. మనకు కూడా హైదరాబాద్లో కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్ నేను ఇక్కడి నుంచి అడిగి వెళ్ళాక నేను ఒక 2 రోజులు అడ్జస్ట్ అవ్వాలి, అది తప్పదు. ఎందుకంటే ఉండి ఉండి ఒకసారిగా నేను ఇక్కడికి వచ్చేసి ఇన్ని రోజులు ఉన్నాను కదా. సో నాకు వెంటనే క్లైమేట్ చేంజ్ అయిపోద్ది కదా. కూలింగ్ బాగా చల్లగా ఉంటుంది మనకి హైదరాబాద్లో. నాకు ఇక్కడ తక్కువ చలి. హైదరాబాద్ పోల్చుకుంటే ఇక్కడ చలి తక్కువ. సో నేను ఇక్కడ చలికాలం కూడా ఏసీ వేసాను ఇంటికాడ. కానీ హైదరాబాద్లో ఫ్యాన్ కూడా వేయను నేను. అంత చలిగా ఉంటుంది. అమ్మో మామూలు చలిగా ఉండదు. ఎండ స్టార్ట్ అయిపోయింది మామ. నేనేమో ఉడ్డీ వేసుకున్నాను. బాయ్ అన్నట్టుంది వ్యాపారం. సో మనమైతే తెలంగాణ బోర్డర్లోకి ఎంటర్ అయిపోయాం. సో వెల్కమ్ టు తెలంగాణ. జస్ట్ ఇప్పుడే వచ్చాను. ఇంకా ఉంటుంది టార్గెట్. ఎంత ఉందనుకోండి ఇంకా 200 ఇంకా 200 చేంజ్ ఉంటుంది ఇంకా. అంతే అంతే అనుకుంటా. 210 ఎంత ఉంటుందో. 210 ఎంత ఉంటుంది అంతే. బండి ఏమైనా ఆల్రెడీ బళ్ళు ఆపుతున్నారు. హెల్మెట్ లేని వాళ్ళు ఆపుతున్నారు. మనం సేఫ్, మనకి హెల్మెట్ ఉంది. టీఆర్ నెంబర్ అన్నీ ఉన్నాయి కదా మన దగ్గర. రాయలేదు నెంబర్ అంతే దాని మీద అంతే. ఇక ఎక్కడైనా ఒక స్టాప్ తీసుకోవాలి మామ. యూపీఐ పని చేస్తున్నారు కదా, ఒకసారి చెక్ చేసి ఎక్కడన్నా ఆపి ఏదైనా తినాలి. పొద్దున్న టిఫిన్ తిన్నాం కానీ ఏమి బాగా, అందుకే ఏం తినాల సరిగ్గా. ఇప్పుడు ఒక చోట ఆగి మంచిగా ఏదైనా తినేసి స్టార్ట్ అయిపోదాం. దగ్గర 200 అంత ఉంటుంది మామ అంతే. మనం ఇప్పటికి వచ్చి 249 అంటే అయితే 230 240 వస్తాం మనం. 240 కిలోమీటర్స్ అయింది మనం వచ్చి ఇప్పుడు దాకా. సో మనకైతే ఫోన్పే అయితే అవ్వట్లేదు అది ఇంకా. సో అక్కడ ఆగి చూసాను, అవ్వలేదని మళ్ళీ బయలుదేరిపోయాను. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే సూర్యాపేట. సో సూర్యాపేట నుంచి మనం హైదరాబాద్ అయితే ఒక 140 అలా ఉంటుంది అనుకుంటా మేబీ. అంటే మరి ఎక్కడి నుంచి హైదరాబాద్ 140 100 చేంజ్ ఎంత ఉంటుంది. సో నాకు అక్కడి నుంచి ఒక 20 30 ఉంటుంది ఇక్కడి నుంచి నా ఏరియాలోకి. వచ్చేసాం. టైం ఎంత అయింది అనుకున్నారా? దగ్గర 1:30 అయింది. 1:30 అంతే. సూర్యాపేటకి వచ్చాం. సో ఇంకెంతసేపు మహా అంటే ఇంకో 150 కిలోమీటర్స్ ఉంటుంది. పట్టుకుంటే వెళ్ళిపోవచ్చు. అనే స్పీడ్కి కూడా వెళ్ళట్లా, మ్యాక్స్ 50 40-50. ఇప్పుడైతే ఒక 60 దాకా కుట్టాను. సో మనం అయితే హైదరాబాద్లోకి ఎంటర్ అయిపోయాం. అండ్ ఇక్కడ నుంచి మన రూమ్ దగ్గరికి అయితే ఒక 40 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మనం లెట్స్ గో. బాగా వస్తాయి కదా, ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది. ఆగా వస్తాం. మనం కొంచెం చిన్న వెహికల్ మూలంగా మనం
50 అలా వచ్చాం కాబట్టి ఇంత ఇబ్బంది పెట్టింది, లేదంటే మామూలుగా అయితే ఇంత ఉండబోదని వచ్చేది. నేను ఇంకా 4 అవ్వకుండా వచ్చేద్దాం అనుకున్నాను, కరెక్ట్గా 4 ఇక్కడ అయిపోయింది. 4 అవ్వకుండా ఇంక రూమ్ దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ మిస్ అయింది. 40 కిలోమీటర్స్కి ఇక్కడ గంటన్నర చూపిస్తుంది ఇది మ్యాప్. అప్పటికే 4 అయింది అంటే 5:30 చూపిస్తుంది అది ఎగ్జాక్ట్ టైమింగ్. మళ్ళీ ఆ టైం కన్నా మనం ఏమొద్దు చూద్దాం. అండ్ వాళ్ళు ఎడిట్ చేసే పరిస్థితుల్లో రేపు మార్నింగ్ అని అప్లోడ్ చేస్తాను, లేదంటే అయిపోతే సాయంత్రంగా అప్లోడ్ చేస్తాను. మార్నింగ్ చేద్దాం అనుకుంటున్నాను, ఏమో మూడు బట్టి చేద్దామంటే చేసి ఇప్పుడు వెళ్ళిపోయి పని కట్టి నేను చేసి కూర్చుంటాను, కూర్చొని అప్లోడ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే హైలైట్ ఏంటంటే వైఫై లేదు మన దగ్గర, తెల్లగా అప్లోడ్ చేద్దాంలే. పొద్దునైతే వీడియోతో తప్పకుండా మిస్ అవ్వకండి. సో సక్సెస్ఫుల్గా బాగానే ఎంటర్ అయిపోయాం మామ. ఎంటర్ అయిపోయాం కానీ మనకి మాత్రం ట్రాఫిక్ మాత్రం మామూలు లేదు. ఏ సందరితో సందరంగా వచ్చాడు ఇంకా. సో ఈ పడ్డగాడు చూడు మామ, ఇందాక నుంచి అలా చూస్తున్నాడు కదా. ఎలా కనిపిస్తుంది దానికి. ఏరా అది అమ్మా లాస్ట్ గా నవ్వాడు రా బాబు. అరే రే 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 రే. చాలా సీరియస్గా కూర్చోడు మా ఫస్ట్. ఇదేంటి ఎలా చూస్తున్నా మనోడు అనుకున్నాను కానీ ప్లాస్టిక్ నవ్వాడు అవ్వ నేను. అదే మళ్ళీ మనం ఎడిపించినట్టు అవుతుంది కదా. ఎట్లా ఉన్నాడు ఎందుకే. బాయ్ డ్యూడ్, బాయ్ బాయ్. అది ఇది కాన్సెప్ట్. అది బాయ్ బాయ్ చెప్పాడు. సో మా ఏరియాలో మాత్రం ఇంటి ట్రాఫిక్ ఎలా చూపిస్తున్నా రెడ్ కలర్ చూపిస్తుంది. అంటే ఎక్కడో మొత్తానికి జరిగేది మనం ఎక్కడో, దానికి ఎక్కడో మనకి స్టక్ అయిపోతుంది. ఉన్నప్పుడు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత సో మా వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ రేపు నుంచి అయితే వ్లాగ్స్ ఖచ్చితంగా డైలీ అప్లోడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. సీ యూ ద నెక్స్ట్ వీడియో. టాటా బాయ్ బాయ్.